అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియో ఫిబ్రవరి 21 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజునటువంటి ప్రత్యేకతలు, పండుగలు, అలాగే ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందో ఇప్పుడు క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫిబ్రవరి 21 2024 వారం బుధవారము, మాఘమాసం, శోభకృత్ నామ సంవత్సరం, శిశిర ఋతువు, ఉత్తరాయణం. సూర్యచంద్రుల సమయం చూసుకుంటే సూర్యోదయము 6 గంటల 41 నిమిషముకు, సూర్యాస్త సమయము 6 గంటల 20 నిమిషములకు, చంద్రోదయము మధ్యాహ్నం 3 గంటల 46 నిమిషములకు, చంద్రాస్త సమయము తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషములకు. తిథి ద్వాదశి ఫిబ్రవరి 20 ఉదయం 9 గంటల 56 నిమిషముల నుంచి ఫిబ్రవరి 21 ఉదయం 11 గంటల 28 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం పునర్వసు ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషముల నుంచి ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి. కరణం బాలవ ఫిబ్రవరి 20 రాత్రి 10 గంటల 39 నిమిషముల నుంచి ఫిబ్రవరి 21 ఉదయం 11 గంటల 28 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి కౌలవ. యోగం ఆయుష్మాన్ ఫిబ్రవరి 20 ఉదయం 11 గంటల 44 నిమిషముల నుంచి ఫిబ్రవరి 21 ఉదయం 11 గంటల 49 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి సౌభాగ్య. ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా శుభ సమయములు. బ్రహ్మ ముహూర్తము ఉదయం 5 గంటల 4 నిమిషముల నుంచి ఉదయము 5 గంటల 52 నిమిషముల వరకు. అమృతకాలము ఉదయం 11 గంటల 41 నిమిషము నుంచి మధ్యాహ్నం 1 గంట 25 నిమిషముల వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈ రోజున్నటువంటి శుభ సమయములు. ఇప్పుడు ఈ రోజున్నటువంటి అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. రాహుకాలము మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నము 1 గంట 57 నిమిషముల వరకు ఉంటుంది. యమగండము ఉదయం 8 గంటల 7 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 35 నిమిషముల వరకు. వర్జ్యము రాత్రి 11 గంటల 6 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 52 నిమిషముల వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 11 గంటల 2 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. ఇవండి అశుభ సమయములు. ఈ రోజున పండుగలు ప్రత్యేకతలు చూసుకుంటే వరాహ కల్పము, భీష్మ ద్వాదశి, ప్రదోష వ్రతం అండి. ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజున పంచాంగం ప్రకారము వివాహంకి, దేవతా ప్రతిష్టకు, నామకరణము, గృహప్రవేశము, ఉపనయనము, అక్షరాభ్యాసము, అన్నప్రాసన, నామకరణము, అలాగే గృహ ఆరంభము, వ్యాపారము, వాస్తుపూజ ఇలాంటివన్నీ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజండి. సో చూసారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.